నమస్తే అండి, నేను రజాక్. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి ఒక హుక్ స్టెప్ అంటే ఒక సాంగ్ అయితే వచ్చింది, రికార్డు బద్దలు కొడతా ఉంది. ఇప్పుడు అనంటే మెగాస్టార్ చిరంజీవి ముసలోడు అని 70 ఏళ్ళ వయసులో ముసలోడు అంటూ ఓ కుర్రమ్మాయిలతో స్టెప్పులు వేస్తున్నాడంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినారు కదా. ఏది ఇప్పుడు మాట్లాడండి. ఆయన తోటి వయసు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి ఏంటి. 30-40 ఏళ్ళ కుర్రోళ్ళు కనుక ఊగుతాడు చూడండి, ఆ విధంగా ఊగుతున్నటువంటి పరిస్థితి. అంత చక్కటి స్టెప్పులు ఎప్పుడో 90s లో మెగాస్టార్ చిరంజీవులు స్టెప్పులన్నీ తీసుకొచ్చి కుమ్మి అవతలేసినాడు. అది మెగాస్టార్ చిరంజీవి గారు అంటే. ఎవడైతే కామెంట్లు చేసినాడో 60 కాదు 50 ఏళ్ళకి లేగో అని, నేను 70 ఏళ్ళకి కూడా కాళ్ళు కీడు మొత్తం లేపి డ్యాన్స్ లేసి స్టెప్ లేసి గుద్దుదా ఉన్నాడు. హుక్ స్టెప్ అసలు ఈ సినిమా నుంచి ఇలాంటి స్టెప్ ఒకటి వస్తుంది, ఈ సాంగ్ ఒకటి వస్తుంది అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ ఓకే బాగుంది, ఫ్యామిలీస్ అంతా కూడా చూడొచ్చు. సంక్రాంతికి పక్కాగా ప్రతి ఫ్యామిలీ నుంచి కూడా వెళ్ళి చూడదగినటువంటి ఒక సినిమాకి ఈ సినిమా అయితే వస్తుంది. ఒక పక్క కామెడీ ఉంది, ఇంకో పక్క యాక్షన్ లాగా ఏదో ఒక మంచి స్టోరీతో బయటకు వస్తున్నారు. ఇదే అనుకున్నాను, కానీ ఇలాంటి హుక్ స్టెప్స్ ఉన్నాయని అనిల్ రావిపూడి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో మీరు ఊహించేవన్నీ కూడా ఉంటాయి. మరి ముఖ్యంగా వెంకటేష్ గారి పాత్ర ఇంతకుముందు తీసుకురాలేదు, కానీ వెంకటేష్ గారిని తీసుకురావడం, నిన్న ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఒక ఫుల్ లెంత్ సినిమా మొత్తం కూడా వెంకటేష్ గారు నేను చేయాలని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఓకే, అది కానీ నిజంగా పడితే కనుక ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు, అద్భుతమైన సెన్సేషన్ అని చెప్పొచ్చు. అలా పడాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇక హుక్ స్టెప్ ఏజ్ గురించి బాలకృష్ణ గారిని, రజనీకాంత్ గారిని, కమల్ హాసన్ గారిని ఈ వివాదంలోకి తీసుకొస్తూ ఉంటారు. బాలకృష్ణ గారి ఏజ్ కూడా ఇంచుమించు 60 దాటింది కదా, 65 పైన ఉన్నాయి కదా, 65 ఇంచుమించు 65 పైన ఉన్నాయి కదా. అలాగే రజనీకాంత్ గారికి ఇంచుమించు 70 ఏళ్ళ దాకా ఉన్నాయి కదా. అలాగే కమల్ హాసన్ గారికి కూడా ఇంచుమించు 70 దాకా ఉన్నాయి కదా. అంటే 65 నుంచి 70 మధ్యలో ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నాయి కదా. మరి అక్కడ రజనీకాంత్ గారు ఇట్టా అంటున్నాడు, కమల్ హాసన్ గారు ఇట్టా అంటున్నాడు, బాలకృష్ణ గారు వీళ్ళంత వరకు డాన్సులకు దూరంగా ఉంటున్నాడు. మరి ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి గారికి సమకాలీకులు అంటే టైం జోన్లో సమకాలీకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే 80s 90s 2010 ఈ రేంజ్ వరకు ఉన్నటువంటి ఎవరైతే సమకాలీకులుగా ఉన్నారో ఇయర్స్లో, వాళ్ళంతా కూడా ఇప్పుడు డ్యాన్స్ వేయట్లేదు, స్టెప్ వేయట్లేదు, ఏంటంటే స్టంట్లు చేయట్లేదు, ఏంటంటే రొమాంటిక్ దానికి సంబంధించినటువంటి సినిమాల్లో సాంగ్లో కూడా ఉండట్లేదు. అలాంటిది 70 ఏళ్ళ వయసులో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ సాంగ్ చేయడం, ఆ డ్యాన్స్ చేయడం, ఆ కుర్చీ మీద కూర్చోవడం, లాగడం వెనకలుగా ఇలాగా, ఇదంతా చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాలి, మెగాస్టార్ దగ్గర గ్రేస్ ఉంది, క్రేజ్ ఉంది, ఏజ్ ఉంది, గేజ్ ఉంది, సత్తా ఉంది, సామర్థ్యం ఉంది, దమ్ము ఉంది. ఇంకేం కావాలి చెప్పండి? అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన దుమ్మురేవి దంచి కొడతా ఉన్నాడు. హుక్ స్టెప్ అంటే ఒక సాంగ్ వస్తే ఇప్పుడున్నటువంటి యువత అంతా కూడా మెగాస్టార్, నేను చెప్తున్నా కదా, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆయన సినిమాలో సాంగ్స్ అంటే ఒక వైబ్రేషన్. నా చిన్నప్పుడు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తూ ఉండేవాళ్ళం. అది 2006-05 వరకు ఆ టైం వరకు ఉండేవి, ఆ తర్వాత పోయినాయి. సో ఆ టైంలో మనం 5వ తరగతి 6వ తరగతి కాబట్టి రోడ్ల మీద నడుస్తూ ఉంటే ఏదైనా ఫంక్షన్, ఏదైనా విలేజ్ దేవతలకు పెట్టుకుంటారు కదా, నడుస్తూ ఉంటే అదో ఎక్కడ చూసినా మెగాస్టార్ సాంగే పడాలా, ఏరేదేం లేదు. ఇక వినాయక చవితి వచ్చిందంటే విగ్రహాన్ని తీసిన తర్వాత దేవీ దేవతల పాటలు అయిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్లు, అది ఆ విగ్రహమా ఈ విగ్రహమా, ఆ కులమా ఈ కులమా, ఆ మతమా ఏముండదు ఇంకా అక్కడ. ఓన్లీ మెగాస్టార్. ఆయన సాంగ్ పడాలా, డ్యాన్స్ చేయాలా, స్టెప్పులు కొట్టాలా, ఇంతే. సో మెగాస్టార్ అంటే డాన్స్ అంటే మెగాస్టార్, గ్రేస్ అంటే మెగాస్టార్ అంటే గ్రేస్. మరోసారి చూపించినాడు, హుక్ స్టెప్తో ఉతికి ఆరేసినాడు మెగాస్టార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సమకాలీకులు టైం పీరియడ్లో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా ఈరోజు చేయలేనటువంటి పరిస్థితి. సో ఆయనకు కొంతమంది సలహాలు ఇస్తూ ఉన్నారు, మీ ఏజ్ ఎంత అయిపోయిందండి, మీరు ఎగరకూడదండి, గెంతులేకూడదంటే. ఆయన నవ యువకుడిగా ఇప్పుడు గంతులేస్తూ ఉన్నారు. ఇంకొకటి, మిమ్మల్ని కూడా నేను ఎక్కడ కూడా ఆక్షేపించడం లేదు. ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి గారికి వయసుని ప్రతిసారి గుర్తు చేస్తూ ఉన్నారో నేను వాళ్ళకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు శృతి మించి శృంగారాలు ఎక్కడ చేయడు. ఈ మధ్యకాలంలో ఆయన వచ్చిన గాడ్ ఫాదర్ కావచ్చు, ఆచార్య కావచ్చు, ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కడ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక శృతి మించడం ఎక్కడ కూడా మీకు కనపడదు. ఎస్, నిన్న వచ్చినటువంటి పాటలు కూడా ఏదైతే మన మీసాల పిల్ల కావచ్చు, మరొక పాట కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత పాటల్లో ఉండాలో అంత మాత్రమే ఉన్నాయి. ఒక ఇబ్బెట్టిగా ఉండదు, ఒక ఎట్టకారంగా ఉండదు, ఎత్తి చూపినట్టు ఉండదు. సో వయసుకు తగ్గట్టు ఉంటే ఆ లుక్ అలా ఉంది. ఆయన వయసుకి 70 అయి ఉండొచ్చు, లుక్ మాత్రం ఎగ్జాక్ట్గా 40-45. సో అది మెయింటైన్ చేస్తున్నట్టు ఉన్నారు కాబట్టి ఆయనకి సెట్ అయింది కాబట్టి ఆయన చేయగలుగుతున్నారు. ఆయన ఎగురుడు గెంతులు కూడా నిన్న చూసిన తర్వాత హుక్ స్టెప్ సాంగ్ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది, ఈయనకి ఏజ్ ఏం పెద్ద పెరగలేదు, మనం అనుకుంటువే అని చెప్పేసి అనిపించింది అనమాట. కాబట్టి ఎవరైతే అలా కామెంట్లు చేస్తూ ఉన్నారో కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది కదా. మిగిలిన అసలు ప్రయత్నం కూడా చేయట్లేదు, డ్యాన్స్ చేయడానికి కాళ్ళు లేగట్లేదు,
అలాంటిది ఈయన ఎగురుతున్నాడు. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎటకారం మాట్లాడేది అది కరెక్ట్ కాదు.